హలో అండి. నా పేరు డాక్టర్ సుమ. కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్ విజయవాడ. సో, ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ప్రెగ్నెన్సీ గురించి ఎంతో మందికి చాలా డౌట్స్ అనేవి ఉంటాయండి. చాలా యాంగ్జైటీ ఉంటుంది. సో, అది కొత్త డెఫినెట్‌లీ. సో, ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఒక లైఫ్ పెరుగుతుంది లోపల. ఎంత జాగ్రత్తగా ఉండాలి అనేది ఒక ఫీలింగ్ ఉంటుంది. సో, ఇలాంటి ఒక డౌటే మనకి ట్రావెల్ గురించి అడుగుతూ ఉంటారండి. ఎటువంటి ట్రాన్స్‌పోర్ట్ ప్రెగ్నెన్సీలో సేఫ్ అనేది అడుగుతూ ఉంటారు. సో, కొంతమంది ఆటోలో తిరగొచ్చా? బస్సులో ట్రావెల్ చేయొచ్చా? ట్రైన్ సేఫా? ఫ్లైట్‌లో వెళ్ళొచ్చా? సో, ఇలాంటి రకరకాల డౌట్స్ అడుగుతూ ఉంటారండి. ఆహ్, ఏదేమైనా మళ్ళీ రోడ్ బాగోకపోతే ట్రావెల్ చేస్తే ఎట్లా? బంపీ రోడ్స్ ఉంటే ఎళ్ళినప్పుడు ఏదైనా ప్రాబ్లమ్ అవుతదా? ఇట్లా అడుగుతూ ఉంటారు. సో, నిజానికి హెల్తీ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ఎటువంటి మీన్స్ ఆఫ్ ట్రాన్స్‌పోర్ట్ అయినా కూడా యాక్చువల్లీ ప్రెగ్నెన్సీ ఎఫెక్ట్ అవ్వదండి. కానీ డెఫినెట్‌లీ కొంతవరకు జాగ్రత్తలు తీసుకోమనే మేము సజెస్ట్ చేస్తాము. సో, టూ వీలర్ కానీ ఎక్కువ సేపు టూ వీలర్ మీద ఉంటే డెఫినెట్‌లీ బ్యాక్ ఎక్ రావడానికి అవకాశం ఉంటుంది. రోడ్స్ బంపీగా ఉంటే కూడా ఆ కుదుపుల వల్ల కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటది కాబట్టి బంపీగా ఉన్న రోడ్స్ యూజువల్లీ అవాయిడ్ చేయమనే చెప్తాము టు ది ఎక్స్‌టెంట్ పాసిబుల్. అలా అని కొంత దూరం ఆ బంపీ రోడ్ మీద వెళ్ళినంత మాత్రాన అబార్షన్ అయిపోతది అని కాదు. కానీ మనకి పాసిబిలిటీ ఉన్నంత వరకు అవాయిడ్ చేయడానికి ట్రై చేయమంటాము. ఆటోలో ట్రావెల్ చేయొచ్చా? ఆటో కూడా మనకి కొంచెం బంపీగా ఉంటది. అంత స్టేబుల్ వెహికల్ అయితే కాదు కాబట్టి షార్ట్ డిస్టెన్సెస్ వరకు ఆటోలో ట్రావెల్ చేయడం వల్ల ఇబ్బందేం లేదు. మరీ లాంగ్ డిస్టెన్స్ అయితే డెఫినెట్‌లీ ఆటో కూడా అవాయిడ్ చేయమని చెప్తాము. కార్ ట్రావెల్ అబ్సల్యూట్‌లీ సేఫ్ అండి. రోడ్డు బావుంటే కొంచెం దూర ప్రయాణాలైనా మీరు కార్‌లో చేయొచ్చు. కాకపోతే మధ్య మధ్యలో బ్రేక్స్ తీసుకోవాలి. దిగి కొంచెం అటు ఇటు నడుస్తూ ఉండాలి. ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల డెఫినెట్‌లీ మజిల్ క్రాంప్స్ రావచ్చు, బ్యాక్ పెయిన్ కూడా రావచ్చు. సో, దాని గురించి టేక్ కేర్ చేసుకుంటే కార్ ట్రావెల్ ఈస్ ఆల్సో క్వైట్ సేఫ్. బస్ ట్రావెల్ కూడా మనకి బంపీ రోడ్ కాకపోతే కొంచెం లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ అయినా బస్ ఈజ్ క్వైట్ ఓకే అండి. మధ్య మధ్యలో కొంచెం లేసి అటు ఇటు కొంచెం నడవడానికి ట్రై చేయాలి. బట్ ఆఫ్‌కోర్స్ మూవింగ్ బస్‌లో కొంచెం తిరగాలి అన్నప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. రోడ్ ఎలా ఉంది అనేది చూసుకొని అటు ఇటు కొంచెం కదలాలి. అండ్ ట్రైన్ ఈజ్ ఆల్సో సేఫ్. సిమిలర్ మనకి ఎక్కువ మనకి కొంచెం స్టేబుల్‌గా ఉంటది కాబట్టి దూర ప్రయాణాలు యూజువల్లీ ట్రైన్ బెస్ట్ అని అంటాము. ఆ ట్రైన్‌లో గూడా అంతే మధ్య మధ్యలో లేసి కొంచెం అటు ఇటు తిరుగుతా ఉంటే మంచిది. ఫ్లైట్ ట్రావెల్ యూజువల్లీ సెకండ్ ట్రైమిస్టర్ అంటే మూడో నెల దాటిన తర్వాత ప్లస్ లాస్ట్ 2 మంత్స్ కాకుండా ఉంటే బెస్ట్ టైమ్ అని అంటాము. సో, మిగతా టైంలో ట్రావెల్ చేయకూడదనేం కాదు. ఎమర్జెన్సీ ఉంటే ట్రావెల్ చేయొచ్చు. బట్ ఐడియల్ టైమ్ టు ట్రావెల్ ఈస్ బిట్వీన్ 4th to 6th మంత్ అని చెప్పొచ్చు. సో, ఎటువంటి ట్రావెల్‌లో అయినా ప్రిపేర్డ్‌గా ఉండాలండి. అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ ఫుడ్ మీరు క్యారీ చేసుకోండి. వాటర్ తీసుకోవాలి. హైడ్రేషన్ మెయింటైన్ చేయాలి. టూ మచ్ లాంగ్ డిస్టెన్స్ ఉన్నప్పుడు యూరిన్‌కి ఎళ్ళకుండా ఆపుకుంటే ఇన్ఫెక్షన్స్ వస్తాయి. దానివల్ల ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ రావచ్చు. సో, ఇలాంటి చిన్న చిన్న టిప్స్ మీరు కన్సిడర్ చేస్తే ట్రావెల్ చేయడం ప్రెగ్నెన్సీలో క్వైట్ సేఫ్. ప్రెగ్నెన్సీ ఉంది కదా అనేసి ఎక్కడికి ఎళ్ళకుండా ఇంట్లోనే ఉండాలి అనే రెస్ట్రిక్షన్ అయితే లేదు. కానీ తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. సో, ట్రావెల్ సేఫ్ అయినా మనము జాగ్రత్తలు తీసుకుంటే డెఫినెట్‌లీ ప్రెగ్నెన్సీకి ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. థాంక్ యూ.